హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. అగ్ని పరీక్ష సీజన్ 2 బిగ్ బాస్ 10 వీటి గురించి బిగ్ బాస్ 10 మనం స్టార్ట్ అవ్వకుండానే అగ్ని పరీక్ష సీజన్ 2 గురించి ఇంతగా డిస్కషన్స్ జరుగుతున్నాయి, ఇంతలా డిబేట్స్ జరుగుతున్నాయి. దీని మీద ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తున్నారు. అంటే దానికి ఓన్లీ ఒకటే రీజన్ ఉంది, బికాస్ ఆఫ్ ఉప్పల్ బాలు. ఉప్పల్ బాలు వల్లే ఇంత బజ్ క్రియేట్ అయింది. ఉప్పల్ బాలు వల్లే అగ్ని పరీక్ష గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అగ్ని పరీక్ష సీజన్ 2కి వెళ్ళిన పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో మనకి తెలిసిన ఏకైక వ్యక్తి ఉప్పల్ బాలు. సో మరి ఉప్పల్ బాలు బయటకు వచ్చిన తర్వాత అట్లీస్ట్ నాకు ఒక టాస్క్ కూడా ఇవ్వకుండా నన్ను అక్కడి నుంచి అవమానించి పంపించారు అంటూ కూడా తన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఉప్పల్ బాలు. మాట్లాడదాం మనతో అంతా కూడా క్లియర్గా అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, అగ్ని పరీక్షకి వెళ్ళడం ఉప్పల్ బాలుకి ప్లస్ అయిందా మైనస్ అయిందా? హలో ఉప్పల్ బాలు గారు. హలో, నమస్తే అండి. నమస్తే. ఏంటి ఎలా ఉంది ఇప్పుడు? పర్వాలేదండి. అంతా పాజిటివ్ అయింది అనుకుంటున్నారా, లేదు అంటే అక్కడికి వెళ్ళడం వల్ల నెగిటివ్ అయింది అనుకుంటున్నారా? అలా ఏం లేదండి, నేను ఒక స్టెప్ ముందుకేసి వెళ్ళాలని ఒక ఆశతో వెళ్ళాను. తప్పేముంది దాంట్లో? నేను ఒక ప్లాన్తో వెళ్ళాను. సెలక్షన్ అయితే నేను బిగ్ బాస్. నాకు అగ్ని పరీక్ష పార్టిసిపెంట్ ఒక పర్సన్ చెప్పారు, ఉప్పల్ బాలు సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్లోనూ రిజెక్ట్ అయిపోయారు. తనకి మెయిల్ చేశారు, తను చూసుకోలేదేమో, కానీ తనకి కాల్ చేసి మళ్ళీ ప్రోమో కోసం పిలిచారు అని చెప్పారు. అందులో నిజం ఉందా? నాకు ప్రోమో కోసం కాల్ లేదండి. మళ్ళీ కాల్ చేసి నాకు అది రాలేదు అంటే అది మెయిల్ పంపించారు, మళ్ళీ వచ్చింది. ఫస్ట్ మెయిల్ వచ్చిందా రిజెక్ట్ అయినట్టు? రిజెక్ట్ అయిన రాలేదా? అసలు మెయిలే రాలేదు. మెయిల్ వస్తే నేను వెళ్ళాను. ఇలా షూట్ ఉంటే 15 నుంచి ఇలా షూట్ ఉంటుంది 3 days అని చెప్తే వెళ్ళాను. వెళ్తే అక్కడ 3 రోజులు ఉన్నాం అన్నట్లు. మొబైల్ తీసుకుని అందరిని ఒక రూమ్లో వేశారు. చాలా ఎంప్లాయీస్ వచ్చారు, పేదవాళ్ళు వచ్చారు, మంచి ఎంప్లాయీస్ వచ్చారు, టాలెంట్ వాళ్ళు వచ్చారు, ప్రతి ఒక్కరు వచ్చారు. 2 days జరిగిన వాళ్ళకేమో బాగా టాస్క్లు ఇచ్చారు. ఒక్కొక్కరు 4 టాస్కులు, ఒక్కొక్కరికి టాలెంట్ చూపించుకోవడానికి అది చేయి ఇది అన్నారు. తర్వాత 3వ రోజు మాకైంది. రెండో రోజు అయిన వాళ్ళకి ఏమైందంటే టాస్క్లు ఇవ్వలేదు. స్టేజ్ మీద పిలిచారు, అది చేయాలా ఇది చేయాలా అని అనడం, పంపించడం, అనడం. 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలే వాడుకున్నారు. నిజం చెప్పాలంటే 5 నిమిషాలు వాడుకుని పంపించేశారు. అయితే సెకండ్ రౌండ్లో వాళ్ళకు కొంచెం టాస్క్లు ఎక్కువ ఇవ్వలేదు, 2 నిమిషాలు ఇచ్చి పంపించేశారు. అంటే 15 మెంబర్స్ని ఎవరెవరు తీసుకోవాలో ఆ 15 మందిని ఆల్రెడీ ఎంచుకున్నారు. వాళ్ళనే ముందు పిలిచారు. మళ్ళీ ఫస్ట్ వాళ్ళనే ముందు పిలిచి ఆ 15 మంది ఎవరో సెలక్షన్ పెట్టుకుని మిగతా వాళ్ళని 2-3 రోజులు ఉంచుకొని టైం పాస్గా 2 నిమిషాలు ఇచ్చి పంపించారు. ఆ విషయంలో చాలా మంది బాధపడుతున్నారు. ఆ విషయంలో అయితే నేను ఖండిస్తున్నా. చాలా మంది బాధపడుతున్నారు. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు దాంట్లో. చాలా బాధ అనిపించింది నాకైతే. అక్కడ ఎవరెవరు పరిచయం మీకు? 70 మంది. ఇప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఫోన్ చేసి నన్ను కూడా అవమానించారని మీతో మాట్లాడింది ఎవరు మాట్లాడారు? మా టీం ఒక 15 మంది ఉంటాం. ఓకే. రన్నింగ్ రాజా గాని మాట్లాడారా? రన్నింగ్ రాజా మా గ్రూప్ లో ఉన్నాడు, లారీ మా గ్రూప్ లో ఉన్నాడు, సంజయ్, అందరూ చాలా మంది ఉన్నారు. ఓకే. అందరూ కాల్ చేసి మీరు రోజు మాట్లాడుకుంటాం, డైలీ మాట్లాడుకుంటాం. ఓకే. అదే కాదు, ప్రతి రోజు మాట్లాడుకుంటాం. ఓకే రైట్. అయితే డైరెక్ట్ గా ఇప్పుడు ఆ 15 మెంబర్స్ లో ఒక ముగ్గురిని మాత్రం డైరెక్ట్ గా సెలెక్ట్ చేశారు, కొంతమందికి మాత్రం గ్రీన్ ఇచ్చి హోల్డ్ చేశారు. వాళ్ళకి మాత్రం ఇప్పుడు అగ్ని పరీక్ష పెట్టి సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ముగ్గురు సెలెక్ట్ చేశారు కదా, మిథిలేష్, రాజ్ కుమారి, ఆర్జే చరణ్. వీళ్ళ ముగ్గురు మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఎలిజిబులేనా? అమ్మాయి ఉంది కదా రాజ్ కుమార్, ఆమె బెటర్. చెప్పిన స్టోరీ గానీ లేదంటే అంత స్పాంటేనియస్ గా లేదు, ఆమె కంటెంట్, ఆమె మాట్లాడే విధానం, ఆమె చేసే బిగ్ బాస్ కి వెళ్ళేంత నాలెడ్జ్ ఆమె ఉంది. ఓకే. ఎలిజిబుల్ నెంబర్ 1 టాప్. నిజంగా ఆమె గ్రేట్. ముగ్గురు ఆడపిల్లలు వదిలేసిన పిల్లల్ని చూసుకుని ఈరోజు స్థాయిలో ఉందంటే చాలా గ్రేట్. ఆమె అందంతో పని లేదు, ఆమె టాలెంట్ ఉంది. నల్లగుండంత మాత్రంలా నాలెడ్జ్ లేదు, ఈమె ఇలా తీసుకుంటామని కాదు. అక్కడ నిజంగా యువర్ పర్ఫెక్ట్ జెన్యూన్ మనిషి తను. ఓపెన్ మిథిలేష్ ఆ బాడీ బిల్డరా, గుడ్ పర్సన్, నైస్, కొంచెం పర్వాలేదు, క్యాజువల్ గా మాట్లాడదు కానీ గుడ్. ఓకే. అబ్బాయి కూడా నాలెడ్జ్ ఉంది. ఎలిజిబుల్. ఓకే. ఆర్జే చరణ్ పక్క ఉన్న పోరగా అదే హోస్ట్ చేసాడు, వాళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి బజ్ చేస్తా అని చెప్పి. తన వాయిస్ కామెడీ కొంచెం బాగుంది అనిపించింది, కానీ
కొన్ని టాస్క్ ఇస్తే చేసుడు లేదు తెలియదు నాకు, కానీ కామెడీ మాత్రం బాగుంది అబ్బాయిది. ఓకే. ఎంటర్టైన్మెంట్ అనిపించింది నాకు కొంచెం. అంటే ఇప్పుడు వీళ్ళ ముగ్గురితో కంపేర్ చేసుకుంటే నాకు టాస్క్ ఇచ్చినా నాకు ఇంకొంచెం టైం ఇచ్చినా వాళ్ళ ముగ్గురు కంటే బెటర్ అని నేను ప్రూవ్ చేయగలను అని మీకు అనిపించిందా? పక్కా ఇది వాళ్ళ ముగ్గురు కంటే. ఫస్ట్ నేనే ఉండేది టాప్ లో, ఓకే. పక్కకు ముందే నన్ను పెట్టేవాళ్ళు. ఓకే. 2 రోజులు నాకు అవకాశం ఇస్తే అక్కడ అదే జరిగేది. ఓకే. ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడారో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే ఆడిషన్ అంతా జరిగిందో అది మొత్తం టెలికాస్ట్ అయిందా, ఏదైనా ఎడిట్ చేస్తారా? లేదు, మాది కొంచెం అందరిది అంత పెట్టలే, కట్ చేసి కొంచెం కొంచెం పెట్టారు బిట్లు అంతే. స్టార్టింగ్ నుంచి అంటే పెట్టలేదు. అందరిది వేరు మీది వేరు. నాది కొంచెం పెట్టారు, నీకు కొంచెం పెట్టలేదు. ఓకే. చాలా పెట్టలేదు. అండ్ ఇంకా ఏదైనా ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడింది ఏదైనా ఉందా? ఏం లేదు, ఎడిట్ చేసింది నేను ప్రతి ఒక్కటి వల్గర్ అనేది నేను ఎంచుకోలేదు అక్కడ స్టేజ్ పైన. వాళ్ళు ఏదైనా మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్టు లేదు, మాట్లాడింది? నన్ను వాళ్ళు ఏమేమి తిట్టిండ్రో అన్ని వేసిండ్రు. ఇంకా కొన్ని మాటలు వేయలేదు అనుకుంటా, ఓకే. నన్ను తిట్టి అన్ని వేసారు. ఓకే. మీకు అంటే అక్కడే ఎందుకు వెంటనే మనం సమాధానం చెప్తే బాగుంటుంది అని అక్కడ ఎందుకు అనిపించలేదు? బయటకు వచ్చిన తర్వాత ఎందుకు మళ్ళీ మీకు వీడియోస్ చేసి నవదీప్ని అంత దారుణంగా తిడదాం అనిపించింది? అంత ధైర్యం ఎందుకు చేశారు బయటకు వచ్చాక? ఎందుకు చేశానంటే నేను మా టీవీని నమ్ముకున్నా, ఇండస్ట్రీ అంటే నాకు ఇష్టం, నేను బిగ్ బాస్కి వెళ్ళాలని నా గోల్. ఎగ్జాంపుల్ బిగ్ బాస్ నా టార్గెట్ అనుకున్నా నా లైఫ్ లో. నాకున్న జెన్యున్ కి నేను చెప్పాను, నీ గురించి చెప్పంటే నా ఫ్యామిలీ కోసం చెప్పాను, నేను ఏడ్చాను, నేను బెట్టింగ్ అప్లై చేయలేదు, 1 రూపీ తీసుకోలేదు అలా అని చెప్పాను. వాళ్ళకైనా అక్కడికి అర్థం కాలేదా? ఎగ్జాంపుల్ వాళ్ళకి అంతా నాలెడ్జ్ లేదా? నాకు అర్థం కాలేదు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అక్కడ అయితే ఇక్కడ నవదీప్ ఒక వీడియో పెట్టారు, జడ్జెస్ గా వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళు చేసేది ఏంటి అనేది. ఇప్పుడు సోషల్ మీడియాలో మీ మీద ఏవైతే కామెంట్స్ వస్తాయి, ఓకే ఎగ్జాంపుల్ ఆయనది చేసింది న్యాయం ఆయన అనుకుంటుండు, నేను చేసింది కూడా న్యాయమే కదా. మరి జడ్జెస్ పరంగా వాళ్ళు ఆలోచిస్తే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, సోషల్ మీడియాలో మీ మీద ఏవైతే కామెంట్స్ వస్తాయో, మిమ్మల్ని బయట ఏవైతే కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారో, ఇప్పుడు మిమ్మల్ని ట్రాన్స్ అని అడిగింది కానీ, లేదంటే మీరు చేసేది వెహికల్ వీడియోలు చేస్తుంటారు అనేది కానీ బయట కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు. ఆ కామెంట్స్ ని మేము తీసుకొచ్చి తను అడిగాం. తను అడిగితే తన ఆన్సర్ ఎలా ఉంటది, తన రియాక్షన్ ఎలా ఉంటది, ఇప్పుడు హౌస్ లోకి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళు కూడా అలా అనొచ్చు, వీటన్నిటికీ ఆన్సర్ చేయగలగాలి కదా, అందుకే మేము అడిగామని నవదీప్ చెప్పారు. ఆయన ఇప్పుడు చెప్తున్నాడు, ఒకవేళ అప్పుడు నేను చెప్పిన ఇంకా వేరే ఉన్నాయి, ఇంకా చాలా కట్ చేశారు. ఓకే. ఇప్పుడు ఏదండి ఏదన్నా మీకంటే అది నిజంగానే మిమ్మల్ని హర్ట్ చేయడానికి అడిగారా, లేదు అంటే వాళ్ళ స్ట్రాటజీయా అనేది ఆలోచించారా? అది దేవుడు చూస్తారండి, మీరు ఆలోచించారా? నేను ఆలోచించాను. ఇప్పుడు నేను ఉన్నది అక్కడ ఏం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది అక్కడ మైండ్ గేమ్ కదా, మైండ్ వాళ్ళు స్ట్రాటజీగా నన్ను హర్ట్ చేయాలని కావాలని నా ఎమోషన్ ని ట్రిగ్గర్ చేస్తున్నారేమో అనే ఆలోచన వచ్చిందా మీకు? నాకు అక్కడ వెళ్ళాక తను అడిగితే క్వశ్చన్లకు అలా వల్గర్ గా అలా మాట్లాడుతుంటే నాకు ఏమనిపించింది అంటే, వాళ్ళు ఒక జడ్జెస్ ఒక స్థానం ఇచ్చారు, నేను రేపు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి, ఇలా నేను తిట్టాను అనుకో అక్కడే నన్ను ఇంకో స్టెప్ వేయనియరు ముందల అని నేను భయపడి అన్నిటికీ ఓకే అని ఒప్పుకున్నా. అవసరం నన్ను వల్గర్ అన్నారు ఒకప్పుడు, అలా చేశారు పెట్టారు, నేను తప్పు చేశాను, నేను వల్గర్ వీలు చేశాను ఒకప్పుడు, ఇప్పుడు చెయ్యట్లేదు, ఇప్పుడు నేను జెన్యున్ గా ఉంటున్నా, నువ్వు జెన్యున్ కోసం మాట్లాడ అని బిందు మాధురి అంటుంది. ఓకే. నేను వాళ్ళు అడిగిన దానికి తప్పని కాదు అక్కడ, వాళ్ళు అడిగి నన్ను పోని అంత అవమానించిన వాళ్ళు వాళ్ళకి తెలుసు కదా అసలు నా వెక్కి వీడియోస్. సమాజం అందరూ అని ఇట్లా అంటారు, ఎందుకు పిలుచుకున్నారు బిగ్ బాస్ కు? ముందే రీసెర్చ్ చేస్తే అయిపోయేది కదా, అక్కడ పిలిపించి అంత అవమానించబడదు. అంత ఇప్పుడు 2 కోట్ల మంది చూస్తున్నారు నా వీడియో, అవమానించబడదు, ముందే రిజెక్ట్ చేసింటే అయిపోయేది. పిలిపించి అవమానించడం కరెక్ట్ కాదు. మీరు అక్కడికి వచ్చిన తర్వాత దానికి సమాధానం ఎలా చెప్తారు? ఒకవేళ మీ క్యారెక్టర్ అక్కడ ఏమైనా నచ్చుతుందేమో, దానికి ఏమైనా కౌంటర్ చేసి బాగా ఆన్సర్ చేయగలుగుతారు. నేను ఇచ్చాను. ఇప్పుడు ఒక జడ్జిని ఒక స్టేజ్ మీద చూసే దాంట్లో మనం ఇష్టం అట్లా మాట్లాడితే రేపు నా ఫ్యాన్స్ ఏమంటారు, అంత అవకాశం ఇచ్చారు వాళ్ళు నీకు, వాళ్ళు ఎలా మాట్లాడతావు అంటే ఏమో సమాధానం చెప్తాను. ఆ టైంలో వాళ్ళు అంటారు ఇట్లా అడిగితే నువ్వు ఇట్లా అంటావా అని అంటే క్వశ్చన్ ఏంటి అంటే, అంతా వాళ్ళ పాయింట్ ఆలోచిస్తారా మీరు? చెప్పండి, వాళ్ళ పాయింట్ ఆలోచిస్తారా? నేను అట్లా అన్నాను అనుకో అక్కడ స్టేజ్ పైన, ఇక్కడ అగ్నిపైకి పిలిపిస్తే ఇలా మాట్లాడతారు జడ్జెస్. అర్జున్ అని పేరు ఫోర్స్ చేస్తాడు కోర్సు, ఇది అమర్జిత అభిజిత్ కాదు, జడ్జి కాదు కదా, కామన్ పీపుల్ ఒక ఆయన వచ్చారు కదా, ఆర్వీనో కోర్స్ ఏమో చేస్తారు కదా, వ్లాగ్స్ చేస్తాడు తన పేరు డ్రైవర్ అని చెప్పొచ్చు. డ్రైవర్ కాదు, ఇంకో ఆయన, ఇంకెవరు యాక్టివేషన్ చేస్తా అని చెప్పిండు. ఆయన బయటకు వచ్చి వైరల్ అయ్యిండు.
రోస్టర్. రోస్టరా? ఓకే ఆయన ఓకే. పేరు ఏం పేరు? అక్షయరాజ్. అక్షయరాజ్. ఓకే. అక్షయరాజ్ జడ్జెస్ మాట్లాడితేనే నువ్వు ఎక్కువ మాట్లాడ నడరాబాయ్ టైం వేస్ట్ నీతో అన్నాడు. అభిజిత్ గారు ఎందుకు అన్నారు మరి ఆ టైంలో జడ్జెస్ అన్నప్పుడు వాళ్ళు ఎందుకు తీసుకోలేకపోతున్నారు మరి మరి ఆయన నాకు ఆలోచన రాలేదు, నాకు మెంటల్ అనుకో, ఆ టైంలో నాకు ఆలోచన రాలేదు, మరి ఈయన ఆలోచన వచ్చిన ఆయన ఎందుకు పొమ్మన్నారు జడ్జెస్? చెప్పండి మరి దీనికి సమాధానం చెప్పండి. ఆయన్ని నడరాబాయ్ మీరు వీడియోలు చూసింటారు, జడ్జెస్ మాట విన్నారా? ఆయన ఎదురు చెప్తేనే మీరు తట్టుకోలేకపోయారు జడ్జెస్. నేనంటే ఇక తట్టుకుంటున్నా మీరు. అన్ని డబల్ గేమ్ అండి, డబల్ గా మాట్లాడింది. ఇది అసలు జెన్యునిటీ కాదు. ఇది అగ్ని పరీక్ష అనేది ఫస్ట్ వేస్ట్. అసలు వీళ్ళేవో జడ్జిలు, వీళ్ళు సెలెక్షన్ చేయడం ఏంది విచిత్రంగా ఉంది. ఆ బిగ్ బాస్ నాగార్జున చేసిన ఒక పను ఒక మంచిగా అనిపించేది. ఆయన వెళ్ళిపోమని కూడా మేము హ్యాపీగా వెళ్ళిపోతాం. మేము వచ్చిన బయట చెప్పుకోకుంటే అర్థమవుతుందా? అక్కడ అన్ఫాల్ జరిగింది అంటే స్కిట్ కాబట్టి మేము వచ్చి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మేము చెప్పుకుంటే మాకు ఏమొస్తుందండి? దీనివల్ల రూపాయి వస్తుందా? వాళ్ళని బ్యాడ్ చేస్తే మాకేమైనా లాభం వస్తుందా? చెప్పండి. బయటకు వచ్చాక నవదీప్ ని బూతులు తిడుతూనే వీడియోస్ పెట్టారు కదా, నేను మీరేం భయపడలేదా? మళ్ళీ వాళ్ళ నుంచి ఏమైనా ఫోన్ కాల్స్ వస్తాయా ఏంటి? మళ్ళీ మనకి వెళ్ళాలనుకున్నా గానీ మనం ఇలా మాట్లాడితే తీసుకుంటారో లేదో మీకు, ఎందుకంటే నాకు అదే బిగ్ బాస్ మెయిన్ గోల్ అంటున్నారు కదా. నేను బిగ్ బాస్ కి వెళ్ళాలి కాబట్టి ఇవన్నీ ఎందుకు కాంప్రమైజేషన్ సైలెంట్ ఉన్నా. నాకు బిగ్ బాస్ అంటే ఇష్టం అబ్బా, వెళ్ళాలని నాకు ఒక ఆనందం ఎప్పటి నుంచో. నేను ఇండస్ట్రీ అన్నం పెడుతుంది, నాకు ఇండస్ట్రీ ఇంపార్టెంట్ అని చెప్పాను ప్రతి దాంట్లో. నాకు ఇండస్ట్రీ వల్ల నేను రూపాయి తింటున్నాను చెప్పాను. నేను ఇండస్ట్రీని ఎప్పుడు మర్చిపోను, నాకు ఇండస్ట్రీ ఇంపార్టెంట్ అని చెప్తున్నా. నాకు కావాల్సింది. మేనేజ్మెంట్ నుంచి మీకు ఏమైనా కాల్స్ వచ్చినాయా మరి? ఇంత వీడియోస్ ఇంత చాలా మంది కాల్ చేస్తారు, నేను చాలా అగ్ని పరీక్షకి మిమ్మల్ని ఎవరైతే సెలెక్ట్ చేశారో లేదంటే నవదీప్, నాకు చాలా కాల్స్ వచ్చాక నేను ఎత్తలేదు, మాట్లాడలేదు. లైట్ నేను మళ్ళీ అవకాశం వస్తుందేమో, వైల్డ్ కార్డ్ ఇస్తారేమో అనుకుంటున్నాను. ఎక్స్పెక్ట్ చేస్తున్నా అది కూడా. వెళ్ళాలి మీకు ఏదేమైనా ఒకసారి హౌస్ లోకి వెళ్ళాలి అని నా కోరిక. నేను ఏంటనే నిరూపించుకోలేను అంత. నాతో పాటు వచ్చిన వాళ్ళకి చాలా మందికి అన్యాయం జరిగింది, అది ఒక బాధ అనిపిస్తుంది. ఓకే రైట్. కానీ అంటే మీరు అక్కడ నేను మొత్తం కూడా ఫ్యామిలీ కోసం, పొట్టుగుడ్డు కోసం అండ్ ఇంకా మా అన్నగారి ఫ్యామిలీని కూడా పోషించడం కోసమే చేస్తున్నాను ఫస్ట్ నుంచి కూడా అని చెప్పారు కదా. స్టిల్ మీరు మీ ప్రాపర్ ఇన్కమ్ దీని మీదేనా? వీడియోస్ లేదంటే ప్రమోషన్ అన్ని ప్రమోషన్లు ఏం చేయట్లేదు ఈ మధ్యలో. ఏంటి ప్రొఫెషన్ మెయిన్ ఏం చేస్తున్నారు? ఈఎంఐకి నేను బ్రాండ్ అంబాసిడర్ కదా. దానికి మా గౌతమి చౌదరి కొంచెం నాకు డబ్బులు ఇస్తుంది, కొన్ని సాలరీ లాగా కొంచెం కొంచెం అమౌంట్ ఇస్తుంది. సాలరీ మంత్లీ ఇంత కొంచెం అమౌంట్ ఇస్తుంది, తీసుకుంటా. ఏమన్నా ఓపెనింగ్ అయితే నాకు 1 లక్ష రూపాయలు, 50,000, 70,000, 80,000 ఇస్తుంది. ఓపెనింగ్ అయితే అది తీసుకుంటా, మేడం ఇస్తుంది. ఓకే. ఇంకా వేరే బర్త్డే వీడియోలు ఉంటాయని చెప్తారు. మీకు ఏదైనా అంటే పర్సనల్ గా ప్రమోషన్? నాకు పెళ్లిళ్ళు, హల్దీ ఫంక్షన్లు, పెళ్లిళ్ళు, ఈవెంట్స్ వస్తాయి, అవి వెళ్తాను. ఈవెంట్స్ వస్తుంటాయా? అంతే. నాకు 2 బావులు ఉన్నారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు ఏమైనా కావాలంటే. మీకు ఇస్తుంటారా? ఖర్చులు వందలు మామూలుగా 20,000-30,000 ఇస్తారు. ఓకే. నెలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తుంటారా? ఇస్తారు. ఎట్లా అంటే మీ రిలేషన్ లేకపోతే? కాదు, వాళ్ళు ఫ్రెండ్షిప్. ఓన్లీ ఫ్రెండ్షిప్. మంచిదనం చూసి వాళ్ళు ఇస్తారు. ఓకే. సోషల్ మీడియా ద్వారా మీకు మీ ఇన్స్టాగ్రామ్ గానీ లేదంటే యూట్యూబ్ గానీ ఉన్నాయి కదా, సో వాటి ద్వారా మీకు అమౌంట్ ఏ రాదా? నేను ఇప్పుడు యూట్యూబ్ లేదండి, నాకు యూట్యూబ్ లేదా, ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఒక్కటే. నాకు యూట్యూబ్ నుంచి అయితే నేను రూపాయి తినలేదు. ఇన్స్టాగ్రామ్ నుంచి ఓన్లీ బర్త్డేలు, ప్రమోషన్ వల్ల తిన్నా, ప్రమోషన్లు. అంతేగాని నేను యూట్యూబ్ నుంచి, నాకు యూట్యూబ్ లేదు, నేను యూట్యూబ్ కూడా వాడలే. ఓకే. ఎంత ప్రమోషన్ కి ఎంత తీసుకుంటారు? 5,000, 10,000, 2,000, 3,000, 4,000 ఎట్లా అంటే అట్లా ఇస్తారు. ఫంక్షన్లకి పిలుస్తారు అని చెప్పారు కదా, ఈ ఫంక్షన్లకి మిమ్మల్ని ఎలా పిలుస్తారు అంటే ఈ ట్రాన్స్జెండర్స్ వెళ్తుంటారు కదా దానికి, సో వాళ్ళు ఒప్పుకోరు కదా. బేసిక్ గా వాళ్ళ ఒక ఏరియా ఉంటది, వాళ్ళలో కూడా మొన్న రచన గారిని అడిగినప్పుడు అదే చెప్పారు. నేను వెళ్ళేది షాపింగ్ లో ఆడుకోవడానికి, ఇంట్లో ఆడుకోవడానికి, ఫంక్షన్లకి, హల్దీ ఫంక్షన్ ఎంటర్టైన్ చేయడానికి. అది మేము వాళ్ళు ఎందుకు వస్తారంటే అక్కడికి, ట్రాన్స్జెండర్స్ ఎందుకు ఓపెనింగ్ షాప్ ఓపెనింగ్స్ ఈవెంట్స్ కండి మాకు పిలిచేది. ఈవెంట్స్ చేస్తారు మీరు? ఈవెంట్స్ కి వెళ్తాం. పెళ్లిలు అయితే దానికి పిలుస్తారు, సంగీత్ ఫంక్షన్ చేస్తున్నాం రమ్మని, పెళ్లి అయితే గెస్ట్ లాగా రమ్మని, అట్లా. ఓకే, అట్లాగా. ఓకే. ఈ షాప్ ఓపెనింగ్లు ఇటువంటివి మేము వెళ్ళమండి. సో మొన్న రచన గారు కూడా మాకు పరిచయం, మాతో ఆయన అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు అని చెప్పారు. సో వాళ్ళతో మీకు ఎట్లాగా పరిచయం?
మా ఇంటి నేను పని చేసినప్పుడు ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు కొంతగా వాళ్ళే నా రూమ్ పక్కన వాళ్ళే ఉంటే రెంట్ కట్టుకోవడానికి ఫుడ్ ఉంటే వాళ్ళే హెల్ప్ చేశారు అన్నట్టు. అట్లా అట్లా వాళ్ళు నాకు బాగా క్లోజ్ అయిపోయారు. నాకు బంధువులు, ఒక ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళ కూతురు, కోడలు, ఒక గురువు, ఒక చేల అనుకుంటూ ప్రేమతో ఉంటారు. నేను కూడా వెళ్తుంటా ఫంక్షన్ వాళ్ళ దగ్గర ఉంటుంటా, మంచిగా చూసుకుంటారు. ఓకే. సో మీరు అంటే ఆ శారీస్ కట్టుకుని అట్లా చేయడం ట్రాన్స్‌జెండర్స్ మరి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకంటే వాళ్ళ కమ్యూనిటీలో లేకుండా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా! కొన్ని నేను వీడియోస్ చేస్తున్నారు. నేను నేను చేసేవి ఇన్‌స్టాగ్రామ్ కోసం చేస్తా. వాళ్ళకి కూడా తెలుసు. ప్రతి మనిషి పుట్టకుర్తికే చేస్తున్నాను. ఆ అబ్బాయి కూడా పుట్టకుర్తికే చేస్తున్నాను కానీ అనుకుంటా కానీ నేను సారీ కట్టుకుని ఒకరిని అవమానించడానికి అలా చేయను కదండి. ఇప్పుడు నేను ఏ రీల్ చేసినా ఒక సాంగ్ చేస్తా, ఒక కంటెంట్ డబ్బులు అడగడం కానీ అటువంటి చేయరు. వాళ్ళ ప్రొఫెషన్ లోకి మీరు వెళ్ళము. మనం వాళ్ళ దగ్గర కలిసి ఉంటాం. వాళ్ళు సారీ కట్టుకున్నాడు, వాళ్ళు కూడా సారీ కట్టుకుని మాతో రాబాలన్నా కూడా వెళ్తాం. దానికి బాధ లేదు. వాళ్ళ ప్రొఫెషనల్ వాళ్ళు, మన ప్రొఫెషనల్ మనది. వాళ్ళు మనకు ఎక్స్పెక్ట్ చేస్తారు, మనం వాళ్ళకి ఎక్స్పెక్ట్ వాళ్ళ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ ఉంది. నాకు ఫుల్ సపోర్ట్. ఎప్పటికైనా ట్రాన్స్జెండర్ సాంగ్స్ వాళ్ళే మన గొడవలు ఏమైనా వచ్చి ఇంకా ధైర్యంగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళే రూపాయలకి అన్నం పెడతారు, వాళ్ళే దేవుళ్ళు అనుకుంటారు నా దృష్టిలో. నన్ను అవమానించినప్పుడు కూడా వాళ్ళే నన్ను సేవ్ తీశారు. మర్చిపోలేను. అవును, ఇప్పుడు మొన్న రచన గారు కానీ ఇందాక తమన సింహాద్రి కానీ దిగుతా వాళ్ళతో కలుస్తాను, అట్లేం ఉండదండి. చాలా ఫ్యామిలీ లాగా చూసుకుంటారు. ఓకే. అగ్ని పరీక్షకి ఫామ్ లో మీరు జెండర్ లో మేల్ అనే ఫిల్ చేశారా? అవునండి, ఫిల్ చేశారు కదా. అది వాళ్ళకి తెలుసు, జడ్జెస్ కి తెలిసి సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి మేము ఆ క్వశ్చన్ అడుగుతున్నాం అని ఆ వెర్షన్ లో మిమ్మల్ని అడిగారు. నాకు ఆ విషయం తెలియదండి. అదే మీకు తెలీదు, బట్ వాళ్ళు చెప్పేది అది. ఓకే. కానీ ఒక నేషనల్ మీడియా ఛానల్ కి పిలిచి అక్కడ మీ జెండర్ గురించి అలా అడగడం అనేది మీకు బాధ అనిపించింది. ఓకే. కానీ మనం ఆ వీడియోస్ చేయడం వల్లే ఇలా అడిగారేమో, సరేలే అని అనుకున్నారా? లేదు అలా ఎలా అడుగుతారు? నేను ఒక విషయం చెప్తాను, ఒక విషయం చెప్తే గుర్తుపెట్టుకోండి. నేను 12-15 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్కి వచ్చాను. నా రీల్స్ అనేది ప్రపంచం తెలియని వాళ్ళే లేరు. నేను ఒక సెలబ్రిటీ లాగానే తెలుసు ప్రతి ఒక్కరికి. నేను సారీ కట్టుకుంటానని తెలుసు, వీడియోలు చేస్తానని తెలుసు, నాకు వచ్చే కామెంట్స్ కూడా ఎలా ఉంటాయి కూడా తెలుసు ప్రతి ఒక్కరికి. ఈ రోజు నేను గొప్ప అని చెప్పట్లేదు. అలా పిలిపించి అడగడం కన్నా బాలంటే ఏం తెలుసు, పోనీ నన్ను ట్రాన్స్జెండరే అనుకో, తను అన్నది అనుకో, పోనీ ట్రాన్స్జెండర్ నేను ఇప్పుడు ఒప్పుకుంటే ట్రాన్స్జెండర్ అని అనుకుంటాం, నాకు అవకాశం ఇయ్యరా? నాలాంటి వాళ్ళకు ఒక అవకాశం ఇస్తే నా కూడా వాళ్ళ పుణ్యం వచ్చేది కదండి నేను అనుకుంటా. అంటే వాళ్ళ మైండ్ అట్లా ఆలోచించినప్పుడు నేను కూడా ఆలోచిస్తా. మరి మాలాంటి వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వకపోయారు, మాదేమో నిరూపించుకునేటోళ్ళం మేము. మరి ఇంతకు ముందు కూడా ఇచ్చారు కదా ట్రాన్స్జెండర్స్ కూడా. అది ఇచ్చారంటే మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? ఈ సీజన్ ఎందుకు పంపించట్లేరు అది చెప్పండి. అంటే మిమ్మల్ని అలా యాక్సెప్ట్ చేసి పంపించినా మీకు ఓకేనండి, పంపించండి. అట్లా హౌస్ లోకి వెళ్ళాలి, పంపించండి. మరి అట్లయినా నేను ట్రాన్స్జెండర్ లాగానే పంపించండి, మరి అట్లా కూడా వెళ్తాను. నేను అనేది అంది పంపించాలని మనసు ఉంటే ఎవరైనా పంపించారు. నువ్వు ట్రాన్స్జెండర్ వా, నువ్వు వీదా, నువ్వు వెళ్ళి దేశానికి ఏం ఉపయోగపడతావు, నువ్వు దేశానికి ఏం సలహాలు ఇస్తావు, అది క్వశ్చన్ కాదండి. అక్కడ అది అవమానించినట్లయితుంది. ఇప్పుడు నేనంట మీరు పంపించి ఏం చేస్తారంటే నేను కూడా నవదీప్ను అంట, నేను జడ్జిలా ఊపిరి నువ్వేం ఇస్తున్నావు సమాధానం అంటే ఏమి తలెత్తుకోగలుగుతాడు ఆయన? చెప్పండి. అదే స్టేజ్ మీద మీరు చేసిన ఇంతకుముందు యూట్యూబ్ లో వచ్చిన వీడియోల గురించి చెప్తాం. యూట్యూబ్ లో మీరు పోలీసులు పట్టుకున్నది, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన వాళ్ళందరూ ఏదో ఒకటి చేసి వైరల్ అవ్వడం, అంత నెగిటివ్ కామెంట్స్ వచ్చి నెగిటివ్ అయిన వాళ్ళు వీళ్ళందరూ చాలా మంది వెళ్ళారు, బిగ్ బాస్ కి వెళ్ళారు. ఎవరి లైఫ్ మనదండి, అట్లా చేసి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళ కోసం నేను మాట్లాడతలేను. నువ్వు కూడా చేసిన తప్పులు నీ మనస్సాక్షి తెలుసు. యూట్యూబ్ లో నీది ఒకటి అది వచ్చింది. డ్రగ్స్ లో దొరికిన నవదీప్ గారు హీరో, 2 అమ్మాయిలతో పట్టుబడ్డారు. అక్కడ వెళ్తుంటే తిరుపతికి కాళ్ళ పట్టుకు వచ్చినాయి. అది నేను చూసా. అది మీరు చేశారో లేదో నాకు తెలియదు. వీడియో అయితే యూట్యూబ్ లో వచ్చింది, పోలీసులు పట్టుకుపోయింది, నేను చూసా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, స్టూడెంట్ అయితే మాట్లాడను కదా. ఎగ్జాంపుల్ గా వాళ్ళు కూడా నాకు తెలిసే, నా గురించి వాళ్ళకి తెలిసే కదా వాళ్ళు మాట్లాడింది. అక్కడ తెలిసి నా క్యారెక్టర్ ఏంది తెలిసినాక కదా వాళ్ళు క్వశ్చన్ అడిగింది. మరి అంతమంది వచ్చారు, మరి అంతమంది నాకు క్వశ్చన్ అడగలేదు, నన్ను ఎందుకు అడిగిండ్రు చెప్పండి క్వశ్చన్. అంతేనా కదా. నేను ఏదంటే ఎవరికైనా అవమానించకన్నా ఆఫర్ ఇవ్వండి. ఆఫర్ ఇవ్వకుంటే నువ్వు అడుగుతు కదా వెళ్ళిపో అని చెప్పు, అయిపోతుంది. ఇంకా అవన్నీ క్వశ్చన్ నేను తట్టుకోలేక కాదు, అనలేక కాదు. నా మైండ్ సెట్ వేరే, వాళ్ళ మైండ్ సెట్ వేరే ఆలోచించారు. నేను ఒక అవకాశం ఇచ్చారు ఆడని అంటే
నన్ను ఈడ అంటే మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం టెన్షన్ అయ్యారా? వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళతో కొంచెం అగ్ని పరీక్షకి రెస్పెక్ట్ఫుల్ గా జాగ్రత్తగా వాళ్ళు ఏం మాట్లాడినా మనం జాగ్రత్తగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి అని ఒక రెస్పెక్ట్ లో ఉండిపోయారు. అంతేనా? ఉండిపోయాను అక్కడ. ఉమ్, జరిగింది అదే కదా. ఉమ్, ఏమంటారు, ప్రతి ఒక్క వీడియో గమనించండి. కొంతమంది రిజెక్ట్ అయ్యారు. తిట్టిన వాళ్ళేమో ఫస్ట్ ఇక్కడ నుంచి అంటారు. మీరు చూసారా లేదా వీడియో? ఉమ్, చెప్పండి, వచ్చినా లేవు బయట. ఉమ్. మీరే కళ్ళతో చూశారు కదా. మరి ఇప్పుడు మీరే న్యాయం చెప్పండి. మీరేమో జడ్జెస్ తిడితేనేమో పంపించేస్తుండ్రు, తిట్టకుండా సైలెంట్ ఉంటే ఏం అనలేకపోతున్నారు మీరు. అంటే రెండు వైపులు మీది ఒక అగ్ని పరీక్ష, మీరు ఒక జడ్జెస్, దానికి మేము వెళ్ళి 3 రోజులు ఉండి మీరు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ నాయన? ఓకే. బిగ్ బాస్ పోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు అగ్ని పరీక్షకు వదిలిపోతుండ్రా? ఆ అగ్ని పరీక్ష అని ఒకటి ఎంటర్టైన్మెంట్ కూడా మీరు పెట్టుకున్నారు. మీ రేటింగ్ కోసము, మీ పబ్లిసిటీ, అది మీ ఇష్టం. మా పేదవాళ్ళకి అవకాశాన్ని ఒక క్యారెక్టర్ ఇచ్చారు, మేము అప్లై చేసి వచ్చాం. ఓకే. ఇంత సాయం అవుతుంది, ఆఫర్ సీట్ వస్తుంది, అది ఇస్తారు కదా మీ ఇష్టం. పిలిపించి అవమానించి అన్ని పేకు చేసి అవసరం ఉన్న అక్కడ మేము ముంచుకొని అవసరం లేని మాటలు ఎవరెవరు కానీ పెట్టుకుని మిగతా వాళ్ళని పిచ్చోని చేసి నువ్వు జాబ్ చేసుకోకపోయినా ఎందుకు వచ్చినా జాబే చేసుకోపో అనడం, మీ అమ్మ చూస్తున్నా మీ అమ్మనే చూసుకోపో అనడం. ఏందండి అది? ఇప్పుడు ఒక మనిషికి ఫ్యామిలీని చూసుకోవాలని తెలివి లేదా? మరి మీరు కూడా జడ్జెస్ కదా, ఇక్కడ ఎందుకు మరి ఇంట్లో జడ్జెస్ లాగా పని చేసుకోవచ్చు కదా, మరి ఈడెందుకు గురు మీరు? నేను అడుగుతా క్వశ్చన్. స్టిల్ ఇంకా ఉప్పల్లోనే ఉంటున్నారా? అవునండి. మీరు లైఫ్ ఎక్కడైతే స్టార్ట్ చేశారో ఉప్పల్లో, ఏ ఇంట్లో స్టార్ట్ చేశారో అక్కడే ఉంటున్నారా? అక్కడే ఉంటాను. ఎక్కడికి చేంజ్ అవ్వాలా? కాలేదు. ఓకే. ఫస్ట్ ఆఫీస్ బాయ్ గా స్టార్ట్ అయినట్టు ఉన్నారు కదా. నేను ఫస్ట్ ఆఫీస్ బాయ్ గా పనిచేస్తాను. ప్రతి వీడియో చెప్పి నాకు జీవితం మీద ఇప్పుడు మానేసి ఓన్లీ ఈ ప్రమోషన్స్ అండ్ ఇంకా ఆఫీస్ అంటే అక్క వాళ్ళది కాబట్టి అక్కడే ఉంటున్నానండి. అక్కడే ఉంటాను. అక్క వాళ్ళు మీరు కలిసి ఉంటారా? కలిసి ఉంటాం. ఓకే. సో వాళ్ళకి కూడా ఇన్కమ్ సోర్స్ అనేది మీ నుంచే, మీరే అన్ని. ఎంత మీ మంత్లీ రెంట్స్ గానీ ఇదంతా? నాకు నెలకు వస్తాయి 30,000-40,000 వస్తాయి. 30,000-40,000 60,000 వస్తాయి. ఒక నెల ₹1,00,000 వస్తున్నాయి, 70,000 వస్తాయి. మీ ఖర్చులు మంత్లీ మాక్సిమం రెంట్ ఇవన్నీ కలుపుకుని ఎంత ఉంటుంది? ఒక 30,000 దాకా. ఓకే. రైట్. సో ఫైనల్ నిన్న బాసింగాలే ఈశ్వర్ సాయి అండ్ ఇంకా తన పేరు మాధురి రాథోడ్ మీకు ఫ్రెండ్? ఫ్రెండ్. నేను ఒక సాంగ్ కూడా చేశాను. ఇద్దరు కలిసి సాంగ్ చేస్తాను. కలిసి ఏంటి అసలు తను బాసింగా బాలాలే చేతుల పిల్లం అన్నట్లు చేతులు అయిపోయింది. ఏం చేస్తారు ఇక? మ్యాక్సిమల్ గా ఆయన కానీ సిగ్గు ఉండాలి హీరో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టెంటిన్ ఆలోచిస్తే మనకి పెళ్ళి అయింది, ఒక కొడుకుండు, అమ్మాయికి పెళ్లి కాలేదు, ఒక ఆడపిల్ల. ఆ పిల్లని ఏం చేసినావు? 10 సాంగులు చేసినావు. బాసింగాలే జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టాలి అనుకున్నాడు, నిజంగా పెట్టిండు. రాత్రిలో రాత్రి అంతా పని అయినట్ల బెడ్ ఎక్కిండ్రు. వాళ్ళ పిల్లం వచ్చింది, తిట్టింది. అయినా వాళ్ళ భార్య కూడా సెన్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకు పెళ్లి కలిగి ఒక ఆడపిల్ల. ఒక వీడియో తీసి ఆమె మా ఆయన శ్రీరామచంద్రుడు, బుద్ధిమంతుడు, నోట్లు ఏలు పెడితే కోరికడు కాదు. నీకు ఫస్ట్ సిగ్గుండాలి వానికి. నేనైతే వానికి చెప్పుతో కొట్టదు. ఫస్ట్ ఒక భార్యను పెట్టుకుని, ఒక కొడుకు పెట్టుకుని, ఒక పిల్లని ట్రాక్ చేసి ఆ పిల్ల పక్కన అనుకోవడం నీకు సిగ్గు అనిపించలేదు? ఫస్ట్ వేస్ట్ గా నువ్వు ఆ పిల్లని అంటావు. నువ్వు రెచ్చగొట్టి ఆ గడ్డంతో ఉండే టచ్చర్ చూస్తే నాకే కొంచెం ఏమున్నాడు ఇటు గడ్డంలో, ఈయన ఫిజిక్ బాగుందని నేనే ఎగ్జాంపుల్ అనుకున్నాను. అమ్మ ఇటు హీరోలకు ట్రై చేయడం ఎంత బాగున్నాడు, ఇటు మస్తున్నాడు నేను అనుకున్న ఎగ్జాంపుల్. ట్రాక్ చేసినావు, ఇద్దరు ఫిక్స్ అయిపోయింది పెళ్లి చేసుకుందాము, మా భార్యను తొలగించాలని ప్లాన్ తోటి ఇద్దరు కలిసి ఉన్నారు. ఆ పిల్లది తప్పలేదు, ఇది ఇద్దరిది తప్పే. ఆ పిల్లని వాళ్ళు ఆయన ఇట్లా పట్టుకుని దానికి ముద్దు పెట్టావా? అది ఒక బజార్ మనిషి, దాంతో ఉంటావా? చేసావా? ఆమె ఆడినా ఆమెనా అట్లా అడుగుతుందా? ఏంటండి గంత వల్గర్గా గలీజ్గా పండుకున్నావా? ఏం మాట్లాడని? ఆ పిల్ల ఏం అనలేక కాదు. మేము సాంగ్ చేస్తాము, మాకు ఇక్కడ రూమ్ ఇచ్చారు, మేము ఉన్నాము, మేము చెయ్యలేదు, చేస్తామని ఏమన్నా? ఆ పిల్ల ఎదిరి 2 కొట్టింటివని పరిస్థితి ఏంది? ఆ పిల్ల ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక ఆ టెన్షన్ ఆ పిల్ల ఊకుందర గమ్ముగా. ఎప్పుడు ఒక ఆడపిల్లని మోసం చేయొద్దండి. ఇద్దరిది తప్పు ఉంటుంది, ఇద్దరిది తప్పు. ఎప్పటి నుంచి మీకు ఎప్పుడు పరిచయం అమ్మాయి మాధురి రాథోడ్? 2 years అయింది. 2 years? ఓకే. సో ఎలా ఉంటుంది అసలు తను? చాలా మంచిది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ గురించి తెలియదు, సాంగ్ లో కలిసింది. అప్పుడప్పుడు మెసేజ్ చేస్తా, ఫోన్ చేసుకుంటాం, మాట్లాడతాం. చాలా బాగా చెప్పన్న బాలన్న మంచి మాట్లాడుతుంది. మా సాంగ్ రిలీజ్ అయింది, ఇది చూసావా, అది చేసేవాడు బాగుంది నైస్ అని చెప్తా. అంతవరకే, నాకు ఇక వేరే తెలియదు. ఓకే. మంచి అమ్మాయి. మంచి అమ్మాయి.
ఓకే. మరి నిన్న ఏదైనా కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? ఏం జరిగింది ఏంటని? ఇది నిన్న జరిగింది. నాది టెన్షన్ నేనుండి తన కోసం మాట్లాడలేదు. కలుస్తాను. ఓకే. రైట్. సో 'బాసింగలే' సాంగ్ వింటుంటారా? ఓకే. ఈ మధ్యన బాగా వైరల్ అయింది. అవును. తర్వాత ఇప్పుడు నిన్నటి ఏ నుంచి పెళ్ళికి పోయినా ఎక్కడ బాసింగాలే అని జీలకర్ర బెల్లం నా పాయి జడా అన్నట్లు మంచిగా అనిపించింది. కానీ ఆఖరికి ఇలా దొరికిపోయి వాడు కూడా సిగ్గు లేకుండా బట్టలు లేకుండా ఇలా పడ్డాడు షార్ట్ మీద. వాళ్ళ భార్యను బెదిరించి అలా వీడియో తీయొద్దు, అది తీయొద్దు, అట్లా ఒక ఆడపిల్ల పరువు తీయొద్దు, మనం బయటికి వెళ్ళి అటు పోయి మాట్లాడుకుందాం అంటే ఫ్యామిలీ రేపు నాడు ఎట్లైనా కలిసి ఉండాలి కదా. మొగని కూడా భర్త చేసి మంచి పేరు వచ్చే ఇండస్ట్రీలో కూడా పేరు వచ్చేది ఆ అబ్బాయికి. అది కూడా పోయి సాంగ్స్ కూడా ఇవ్వడు ఇడిగా. వాడిని వెళ్తే చీ అంటే నేనంట. మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు డీపీ పెట్టుకున్నారు బాగుండరు అని చెప్పి చాలా మంది. ఓహో! అందుకే ఒకటి గుర్తుగా నమ్మకండి, ప్రపంచంలో ప్రతి మనిషి తప్పు చేయంది ఎవ్వరూ ఉండదు. అందరూ తప్పులు చేస్తారు. ఎవరు పుద్దపూషలు ఉండరు. అన్ని అంటారు ప్రతివాదుల గొప్ప ఇంత మంచోడు ఈయన హీరో, నేను అట్లన్నా నవదీప్ గారు ఇట్లన్నా, నేను అట్లా అనలేదు, ఇట్లా అన్నాను, నేను అట్లా అడగాలి, మేము చేసేది అగ్ని పరీక్ష, మేము చేసేది పెద్ద జడ్జిలో పెద్ద దేశాన్ని ఉద్ధరించి దేశంలో పురా రైతులకు అందరికీ అన్నదానాలు చేసి 5 మంది 10 మంది పెళ్లిళ్ళు చేసి పుస్తమాటలు ఇప్పించినట్లు ఈయన చెప్తాడు. ఎవ్వని ఏ మనిషిని తిట్టొద్దండి, రెస్పెక్ట్ ఇవ్వండి. మీరు లేకుంటే వద్దు అనుకుంటే పంపించండి. కానీ ఒకరు మహాభావాలు దెబ్బలు చేయకండి, మనోభావాలు. దెబ్బ చేయకండి. నేను ఓకే. చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ నాకైతే బిగ్ బాస్ కి ఆఫర్ కావాలి. అగ్ని పరీక్ష నాకు పంపించండి, లేదంటే రేటింగ్ పడిపోతుంది. ఓకే. రైట్. సో ఎనీవేస్ బాలు, అగ్ని పరీక్షకి అంత బజ్ క్రియేట్ అవ్వడానికి నేను ముందు చెప్పినట్టు కారణం మీరే. వెళ్ళిన 70 మెంబర్స్ లో అందరికీ తెలిసిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే మీరే. నేనే నన్ను తీసుకోవాలి ఈవెన్ అసలు బయట అగ్ని పరీక్ష. కంట్రీస్ నుంచి కూడా మీకోసం ఫోన్ కాల్స్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, మరి కామెంట్ చేస్తున్నారు, ఇంత సపోర్ట్ చేస్తున్నారు. సో చూద్దాం, మేబీ బిగ్ బాస్ టీమ్ ఏదైనా మిమ్మల్ని రికగ్నైజ్ చేసి తోలుకోవాలని ఒకసారి కోరుకుంటున్నా. పంపించి చూద్దాం. అవసరం నా అయితే ఎలా ఫ్యాన్స్ కూడా ఉంటుందో చాలా మందికి చూద్దాం. అన్యాయం జరిగింది. వాళ్ళకు కూడా 2 అగ్ని పరీక్ష పెట్టి మళ్ళీ వాళ్ళకు కూడా టాస్క్లు ఇవ్వని కోరుకుంటున్నాను. ఓకే, మీతో పాటు వాళ్ళని కూడా. టాస్క్లు ఇవ్వాలి వాళ్ళకు కూడా మళ్ళీ వాళ్ళు కూడా కొంతమందిని చూశారండి, వీళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి మళ్ళీ ఒకసారి అని కోరుకుంటా. ఓకే, రైట్. సో ఎనీవేస్ బాలు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.